ఇక్కడ చూసుకుంటే మన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రాజమండ్రికి వచ్చింది ఈరోజే. ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అంటే ఫిబ్రవరి 24. ఎవరెవరు ఉన్నారు ఈరోజు? హాయ్ బ్రో, జేఎస్కే బ్రో. ఎల్హెచ్బి మారాక ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్కి కోచ్ పొజిషన్ ఏంటంటే మొత్తం 8 జనరల్ కోచెస్ ఉంటాయి. ముందు 4, వెనకాల 4. తర్వాత D8 వరకు సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్. 3 ఏమో ఏసీ చైర్ కారు, ఒక ప్యాంట్రీ కారు, ఒక SLRD, ఒక జనరేటర్ కారు. బ్రో పార్టీ బ్రో నా పీజీలో రిజల్ట్స్ కోసం కూడా ఇంతలా వెయిట్ చేయలేదు నేను. ఇది ఎల్హెచ్బి ఎప్పుడవుతుందా అని. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ మన తెలుగులో బాగా ఫేమస్ అయిన 3 యూట్యూబర్స్ కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ద జనరల్ టికెట్ పార్టీ బ్రో ఒకరు, భీమవరం కిట్టయ్య ఒకరు, అలాగే జేఎస్కే వ్లాగ్స్ రాజమండ్రి అని ఒకరు. వీళ్ళు 3 ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తున్నారు విజయవాడ నుంచి వైజాగ్ వరకు. యాక్సలేషన్ సూపర్. ఎల్హెచ్బి ప్లస్ వ్యాప్ 7 కదా. బ్రో సార్ కొంచెం సైడ్కి రా. ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అయిపోయింది. రిటర్న్లో కూడా ఈరోజే ఫస్ట్ ఎల్హెచ్బి రన్ అవుతుంది విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. అప్పుడు మనకి క్యాప్చర్ చేయడానికి అవుతుందో లేదో మరి. ఇవన్నీ కూడా ఫ్రెష్లీ 2025లో తయారైన కోచెస్ ఇవన్నీ. ఇవే కోచెస్ ఉంటాయా లేకపోతే మళ్ళీ ఏమైనా కోచెస్ చేంజ్ చేసేస్తారో మనకు తెలీదు. నాకు తెలిసి విజయవాడ డివిజన్లో ఐసీఎఫ్ కోచెస్తో తిరుగుతున్న ట్రైన్స్ 2 ఉన్నాయి అనుకుంటున్నాను. అవేంటంటే కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ ఒకటి, అలాగే కాకినాడ నుంచి పాండిచ్చేరి, అలాగే చెంగల్పట్టు మధ్య తిరిగే సర్కార్ ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్స్ ఐసీఎఫ్తో తిరుగుతున్నాయి. ఇంకా రిమైనింగ్ అన్నీ ఎల్హెచ్బి అయిపోయాయి అనుకుంటున్నాను. ఇక్కడ నేను స్పెషల్ ట్రైన్స్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే స్పెషల్ ట్రైన్స్ ఐసీఎఫ్తో తిరుగుతుందో ఎల్హెచ్బితో తిరుగుతుందో తెలియదు కదా. అందుకు ఓన్లీ ఐసీఎఫ్తో తిరిగే రెగ్యులర్ ట్రైన్స్నే కన్సిడర్ చేశాను. అలా రెగ్యులర్గా చూస్తే ఓన్లీ కాకినాడ తిరుపతి ఒకటి, సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకటి, ఈ 2 మాత్రమే రెగ్యులర్గా ఐసీఎఫ్ కోచెస్తో తిరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. ఈ 2 ట్రైన్లు ఎప్పుడు ఎల్హెచ్బి అవుతాయో న్యూస్ ఇంకా రాలేదు.